స్వామిచరణం ఇప్పుడే ఎరిమేలు చేరుకున్నాము. టైం అరౌండ్ 2:40 వస్తుంది. సో ఇప్పుడు మా కండిసాములు ముగ్గురిని ఇక్కడ రెడీ చేసి కాటుతల్లి ఆడిచ్చి స్వామి దర్శనానికి తీసుకెళ్లి దీని తర్వాత పప్పుకు వెళ్తాను. కండిసామి అయితే బాణం బాణం బాణం. ఇక్కడికి ఏ స్వామి వచ్చినా కూడా కట్టెస్వామి, కన్యస్వామి, గంటస్వామి, గతస్వామి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ టైం వచ్చిన స్వాములకి ఇంపార్టెంట్ ఉంటుంది. కాటుతల్లి అంటే ఆనందకెళ్ళి అనమాట. సో ఇక్కడ రంగులు పూసుకొని స్వామికి ఆ స్వామి ఏ సంవత్సరం అనే దానికి సంబంధించిన గుర్తు తీసుకొని డాన్స్ చేసుకుంటూ వెళ్ళి స్వామికి దర్శనం చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఇంకొక స్వామి ఉంటారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్నానం చేసి వాళ్ళకి ఇరుముడు చూపించి దాని తర్వాత పంపకి వెళ్తారు అనమాట. ఇక్కడ నుండే పెద్దపాతం కూడా స్టార్ట్ అవుతుంది. మొదటిసారి మాల వేసిన స్వాములు ఎరిమేల్లో పేటతుల్లి ఆడినందుకు గుర్తుగా ఇలా ఫొటోస్ తీసుకుంటారు. ఇక్కడ స్వామి ఉపయోగించిన ఆయుధాలు ఉంటాయి. దీని తర్వాత పేటతుల్లి ఆడుతూ వావర స్వామి దగ్గరికి వెళ్తాము. పేట శ్రీ ధర్మశాస్త్ర దర్శనం అండ్ వావర స్వామి దర్శనం తర్వాత శ్రీ ధర్మశాస్త్ర మెయిన్ టెంపుల్ కి బయలుదేరుతాము. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపులే ఎరిమేల్లో మెయిన్ టెంపుల్. ఇక్కడ అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్రగా మనకు దర్శనం ఇస్తాడు. ఈ ధర్మశాస్త్ర టెంపుల్ ముందే పంబా నది ఉంటుంది. ఇందులో స్నానం చేసి శ్రీ ధర్మశాస్త్ర దర్శనం చేసుకుని తిరిగి పంబకు బయలుదేరతాము. ఎరిమేల్లో శ్రీ ధర్మశాస్త్ర దర్శనం కూడా కంప్లీట్ అయింది. సో పేటతుల్లి ఆడి మా కన్యస్వాముల్ని శ్రీ ధర్మశాస్త్ర దర్శనంకి తీసుకుని వచ్చాము. సో నైట్ కావడంతో టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో కానీ మేము పంబకి బయలుదేరాలి కాబట్టి ఇంకా బయలుదేరుతున్నాము.